1వ తారీఖు సెప్టెంబర్ నెల 2024వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనము. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. సహోదరి సహోదరులారా, మనమందరము సమాధానము కలిగి జీవించాలి. కొంతమంది బయట వారితో సమాధానంగా ఉంటారు, కానీ ఇంట్లో వారి కుటుంబ సభ్యులతో సమాధానంగా ఉండరు. మరికొంతమంది ఇంట్లో సమాధానం ఉండదు, కానీ బయట వారితో సమాధానంగా ఉంటారు. అయితే మనము ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండాలి. ప్రభువు ఎప్పుడు కూడా సమాధానాన్ని కోరుకుంటాడు, కానీ అపవాది సమాధానాన్ని తీసివేయాలి అని గొడవలు సృష్టిస్తూ మనల్ని కృంగదీయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ప్రభువునకున్న మరొక పేరు సమాధానకర్త. మనకు సమాధానాన్ని అనుగ్రహించు దేవుడు ప్రభువు. ప్రతిదినము మనము సమాధానాన్ని అనుగ్రహించమని ప్రభువునకు ప్రార్థించాలి. సమాధానాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే మన మనసుకు ప్రశాంతత లభిస్తుంది. సమాధానాన్ని కోల్పోతే మన మనసు అంతా అలజడిగా ఉండి మనము ప్రశాంతంగా ఉండలేము. కేవలము మనము సమాధానంగా ఉండటమే కాదు, ఇతరులను కూడా మనము సమాధానపరచగలగాలి. కొంతమంది ఎక్కడ ఏదైనా గొడవ జరుగుతూ ఉంటే వారు వెళ్ళి ఇంకా వారి మాటలతో రెచ్చగొడుతూ ఉంటారు, ఇంకా ఆ గొడవని పెద్దది చేస్తూ ఉంటారు. అటువంటి మనస్తత్వాన్ని మనము కలిగి ఉండకూడదు, కానీ గొడవ పడుతున్న వారిని సమాధాన పరిచేలాగా మనము మాట్లాడాలి. దేవుని వాక్యం చెప్తుంది, సమాధాన పరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు అని. మనము ప్రభు బిడ్డలము అనే విషయాన్ని గుర్తుంచుకొని మనము సమాధానాన్ని కలిగి ఉంటూ ఇతరులను సమాధాన పరిచేవారముగా మనం ఉండాలి. ప్రార్థన. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు, ఆమె పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మా జీవితాలలో, కుటుంబాలలో సమాధానం లేకుండా చేసే ప్రతి అపవాది క్రియ నుండి, అపవాది శక్తి నుండి మాకు యేసు నామములో విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. ఎటువంటి గొడవలకు చోటివ్వకుండా ఒకరితో ఒకరము సమాధానముగా ఉండేలాగున మమ్మల్ని దీవించండి తండ్రి. కేవలము మేము సమాధానముగా ఉండటమే కాదు, కానీ ఇతరులను కూడా సమాధానపరచగలిగే జ్ఞానాన్ని, వాక్కుని మాకు దయచేసి మా ద్వారా మిమ్మల్ని మహిమపరిచే వారముగా మమ్మల్ని దీవించమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.